చాలా కంట్రీస్ నుంచి అండ్ యూఎస్లో చాలా స్టేట్స్ నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చారు. మీకు ఇంత క్రౌడ్ ఇదంతా చూస్తేనే అర్థం అవ్వాలి ఇది ఎంత వాల్యుబుల్ నెక్స్ట్ జనరేషన్స్కి, యూత్కి అండ్ ఫ్యూచర్ స్టూడెంట్స్కి ఇది ఎంత వాల్యుబుల్లో తెలుస్తుంది. This is the robot I work with. Urology, general surgery, some a little bit of gastroenterology and some different OB/GYN surgery. గైనకాలజిస్ట్లు యూజ్ చేయడానికి, అబ్డామినల్ సర్జరీస్కి, రోబోటిక్ సర్జరీస్కి, సో దానికోసం యూటిలైజ్ చేసేది ఇది. Working on biomanufacturing different cell, tissue and organ products. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే మొన్న నేను లాస్ట్ వీక్ ఒక రోబోటిక్స్ ఛాంపియన్షిప్కి వెళ్ళాను. ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగిన రోబోటిక్స్ ఛాంపియన్షిప్. సో దానికి వచ్చి అరౌండ్ 600 టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. యూఎస్ నుంచి కానీ లేకపోతే వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి కానీ అలాగా 600 టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ అందులో ఒక 3 టీమ్స్ ఇండియా నుంచి కూడా వచ్చారు. నేను వచ్చి నార్త్ కెరోలినా నుంచి అవలాంచ్ అనే టీం తరపున వెళ్ళాను. మా కజిన్ వాళ్ళ బాబు ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాడు. అలా మా కజిన్ వాళ్ళ బాబు తరపు నుంచి నాకు ఆ ఛాంపియన్షిప్ విజిట్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. సో నేను చూడటమే కాకుండా మీ అందరికీ చూపించడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వీడియోలో నేను మెయిన్ బేసిక్గా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇలా 600 టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్క టీం నుంచి అరౌండ్ 10 to 15 పార్టిసిపెంట్స్ వచ్చారు. వాళ్ళ కోచెస్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వేరే కంట్రీస్ నుంచి వేరే స్టేట్స్ నుంచి అలాగా మొత్తం ఓవరాల్గా ఒక 20,000 ప్లస్ ఉన్నారు పీపుల్ అయితే అక్కడ. సో ఇంత పెద్ద ఈవెంట్ ఇంతమంది ఎందుకు వచ్చి పార్టిసిపేట్ చేశారన్న క్యూరియాసిటీతో నేను ఫస్ట్ డే వెళ్ళలేదు కానీ సెకండ్ డే వెళ్ళాను. సో వీకెండ్ కాబట్టి నాకు సాటర్డే కుదిరింది, సో అందుకని సెకండ్ డే వెళ్ళాను. సో ఆ రోజు వెళ్ళి చూస్తే ఎంత క్రౌడ్, ఎంత హడావిడిగా ఉందంటే, అండ్ 600 బూత్స్ అరేంజ్ చేసుకొని ఎవరు రోబోట్స్ని వాళ్ళు డిస్ప్లేలో పెట్టుకొని అట్లాగా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో అంత పెద్ద ఈవెంట్ జరిగింది అంటే దెర్ ఈజ్ సంథింగ్ టు నో అబౌట్ ఇట్, అంటే మన దాని నుంచి ఏదో నేర్చుకోవాలని అయితే అర్థమైంది నాకైతే. సో అలా కొంతసేపు నేను ఛాంపియన్షిప్ చూసి ఎక్స్ప్లోర్ చేద్దాము ఇంకా ఏమున్నాయా అని చెప్పి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను. అదే టవర్లో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి చూస్తే అక్కడ నాజా వాళ్ళు, జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు, ఇలాగ చాలా కంపెనీస్ వాళ్ళు డిస్ప్లేస్ పెట్టున్నారనమాట. సో ఏంటా అని చూస్తే అవన్నీ ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, ద కరెంట్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ అని నాకు అర్థమైంది. సో కంప్యూటర్ సైన్స్ అండ్ మెడిసిన్తో పాటు there are lot more technologies coming up. ఇంకా చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి. సో మెయిన్లీ ఫోకస్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్. మీరు ఒకవేళ మెడిసిన్ సైడ్ వెళ్ళాలన్నా, ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలన్నా దిస్ ఈజ్ ఆల్సో ఎ కన్సిడరేషన్. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా వరకు రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. సో నేను అక్కడ చూసింది నాజా వాళ్ళ డిస్ప్లే చూశాను, అంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ గురించి. జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు సర్జికల్గా యూజ్ చేసే టెక్నాలజీస్ కానీ, అండ్ అలాగా ఒక 2-3 కంపెనీస్ అట్లాగా సర్జికల్ డిస్ప్లేస్ పెట్టున్నారు. అండ్ నన్ను అమేజ్ చేసింది ఏంటి అంటే, నాకు ఇలాంటి ఒక టెక్నాలజీ అంటే కొంచెం బ్రీఫ్గా ఐడియా ఉంది కానీ ఇలాంటి ఒక టెక్నాలజీ కంప్లీట్గా ఇవాల్వ్ అయ్యింది అని అయితే నాకు ఐడియా లేదు మొన్న చూసే వరకు. అదేంటిది అంటే టిష్యూ ప్రింటింగ్ అండ్ ఆర్గాన్ ప్రింటింగ్. సో మెడికల్ ఫీల్డ్లో కూడా బయోటెక్నాలజీ సైడ్ కానీ ఇట్లాగా చూస్తే మన స్కిన్ టిష్యూస్ కానీ ఆర్గాన్ టిష్యూస్ కానీ తీసుకొని ఆ టిష్యూస్ డెవలప్ చేస్తున్నారు అండ్ ఆర్గాన్స్ డెవలప్ చేస్తున్నారు. లైక్ కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ అట్లాగా ఆర్గాన్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. సో మెయిన్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో అంటే, మీరు స్టూడెంట్స్ అయితే ఇప్పుడు స్కూల్ మిడిల్ స్కూల్ అంటే 6th grade, 8th grade, 10th grade అలా చదువుతున్న స్టూడెంట్స్ అయితే ఇప్పటి నుంచే ఎక్స్ప్లోర్ చేయండి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి చేయడానికి. అండ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ అ బిగ్ టర్నింగ్ పాయింట్ ఇన్ లైఫ్ కాలేజ్కి వెళ్తున్నాము అంటే. సో కేర్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి డెసిషన్ తీసుకోండి. సో అంటే వాళ్ళు అది చదువుతున్నారు, మా ఫ్రెండ్స్ ఈ కాలేజ్కి వెళ్తున్నారు, మా ఫ్రెండ్స్ ఆ కోర్స్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ పక్కన పెట్టి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అసలు మీకు ఎందులో ప్యాషన్ ఉంది, మీరేం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎనఫ్. అంటే ఓన్లీ ఎలక్ట్రానిక్స్, ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఓన్లీ మెకానిక్స్, ఇట్లా ఓన్లీ ఆ ఒక్క సబ్జెక్టు సరిపోవట్లేదు ఇప్పుడున్న వరల్డ్లో. ఎందుకంటే మేము ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాము జాబ్ ఆపర్చునిటీస్ చూస్తుంటే కూడా
ఓన్లీ కంప్యూటర్ సైన్స్ మీద జాబ్ ఆపర్చునిటీస్ చాలా తగ్గిపోయినాయి. దానికి ఎడిషన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుతున్నారు ఇక్కడ అడిగే రిక్వైర్మెంట్స్లో. సో ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్స్ ఎవ్రీథింగ్ కూడా రోబోటిక్స్లో కూడా యూజ్ చేస్తారు మెషినరీకి. సో మీరు ఏ ఫీల్డ్ చేసినా కానీ దాంట్లో ఇంకా నెక్స్ట్ ఏం పర్స్యూ చేయాలనుకుంటున్నారు కెరీర్లో అనేది కూడా ఎక్స్ప్లోర్ చేసుకోండి. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. అండ్ పేరెంట్స్ కూడా మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి పిల్లల కోసం. ఎందుకంటే మేబీ మనం చెప్పేవన్నీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, బట్ మేబీ రైట్ డెసిషన్ ఇస్తే వాళ్ళకి అట్లీస్ట్ మనం చెప్తే మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇది అని చెప్పి కూర్చొని మాట్లాడితే వాళ్ళకు కూడా కొంచెం అర్థం అవుతుంది. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఇంకేం ఎక్స్ప్లోర్ చేయగలరో కూడా చూసుకోవచ్చు. That's all I wanted to say. So without any further delay, let's get into the video. Hello guys, welcome back to my channel. యాక్చువల్లీ ఇక్కడ హ్యూస్టన్లో మా కజిన్ వాళ్ళ బాబు రోబోటిక్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇది వచ్చి ఇంటర్నేషనల్ రోబోటిక్స్ కాంపిటీషన్. సో చాలా కంట్రీస్ నుంచి వచ్చారు పీపుల్ కూడా, అండ్ ఎవ్రీ స్టేట్ నుంచి వచ్చారు. స్టేట్ లెవెల్లో విన్ అయిన వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఆ కాంపిటీషన్ కోసమని వెళ్తున్నాము. ఇది సెకండ్ డే. సో ఇవాళ అన్నయ్య వచ్చి నాకు కూడా పాస్ తీసుకొని వచ్చారు. వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఫస్ట్ టైం వెళ్ళడం. సో ఇది చాలా రేర్ ఆపర్చునిటీ యాక్చువల్గా. అందరూ వెళ్ళాలన్నా కానీ అవ్వదు, దానికి రిజిస్టర్ చేసుకోవాలి టీం తరపున. గుడ్ దట్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది ఇవాళ. నేను చూస్తాను అండ్ మీ అందరికి కూడా చూపిస్తాను. ఇది వరల్డ్ వైడ్ జరిగే స్కూల్ పిల్లల రోబోటిక్స్ కాంపిటీషన్, హై స్కూల్ పిల్లలకి. వెళ్ళి చూద్దాం ఎలా అవుతుందో. ఇదంతా పార్ట్ ఆఫ్ డౌన్ టౌన్ ఏరియా, అంటే కోర్ డౌన్ టౌన్ పక్కన కొంచెం ఇది. సో అందుకే మనకు పెద్ద బిల్డింగ్స్ ఎక్కువ లేవు ఇక్కడ. లోపలికి వచ్చాము ఇప్పుడే. టైం వచ్చి 8:32 అయింది. అన్నీ ఎవరి స్కూల్ తరపున వాళ్ళు పెట్టుకున్న స్టాల్స్ అవి. సో ఇప్పుడు మనం షో చూడటానికి వెళ్తున్నాము, మ్యాచ్ చూడటానికి. ఇక్కడ వచ్చి మల్టిపుల్ గ్యాలరీస్ ఉన్నాయి. డిజైన్ చేసిన గ్యాలరీ వచ్చి డాలీ అనే గ్యాలరీ. సో ఇప్పుడు అది వెళ్తున్నాము లోపలికి. Robots are on the move now, controlled by their drivers. Looks like 5968 Little Apple Robotics. Now the piece of coral in their grasp. Can they get it onto the reef in time? Looks like it might be a little bit stuck. They're going to have to jostle them around. But speaking of the 81, Slice brings the piece to level 4. Citrus grabs one off the floor. ప్రపంచం ఎంత అడ్వాన్స్ అవుతుందో మనకి ఇలాంటి కాంపిటీషన్స్ చూస్తే అర్థమవుతుంది. ఇది వచ్చి మనకి ఇంటర్నేషనల్ లెవెల్ రోబోటిక్స్ ఛాంపియన్షిప్. ఇక్కడ చూస్తే మనకి రోబోట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక 3 టీమ్స్ ఉన్నారు వాటిని ఆపరేట్ చేయడానికి. అండ్ అటు సైడ్ ఒక 3 టీమ్స్ ఉన్నారు. టోటల్ 6 టీమ్స్. అక్కడ బాల్స్ చూస్తున్నారు కదా. సో బేసిక్గా ఆ కోర్ట్లో 3 రోబోట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఆ బాల్స్ తీసి అక్కడ పైన బాస్కెట్లో వేస్తుంది, ఒకటి వచ్చి పైప్స్ తీసుకొచ్చి వేస్తుంది, ఇంకొకటి వచ్చి కింద పడినవన్నీ కలెక్ట్ చేసి ఒక పక్కన సెట్ చేస్తుంది. బేసిక్గా అదనమాట. ఇక్కడ ఉండి ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా కంట్రీస్ నుంచి అండ్ యూఎస్లో చాలా స్టేట్స్ నుంచి సెలెక్ట్ అయ్యారు. కిడ్స్ దగ్గర మొత్తం టెక్నాలజీ అంతా వాళ్ళు క్యారీ చేస్తున్నారు వాటిని ఆపరేట్ చేయడానికి. అండ్ రోబోట్ కూడా ఎవరి టీమ్ రోబోట్ వాళ్ళే తెచ్చుకున్నారు. ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ రోబోటిక్స్. సో పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మా కజిన్ వాళ్ళ బాబు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాడు. నార్త్ కెరోలినా చార్లెట్ నుంచి అవలాంచ్ అనే టీం వాళ్ళది. ఆ టీం తరపున నాకు రావడానికి ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ అట్లా మల్టిపుల్ షోస్ జరుగుతున్నాయి. సో ఇక్కడ చూస్తేనే మనకి ఇట్లా ఎవ్రీ బ్లాక్ లాగా ఉంది. సో ఆల్ ద వే చివరి వరకు ఉన్నాయి. మీకు లాస్ట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, సో అక్కడ వరకు ఉన్నాయి.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అక్షిత్ వాళ్ళ టీం పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి నార్త్ కర్లీనా స్టేట్ నుంచి వచ్చారు. సో ఆ స్టేట్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్, నెక్స్ట్ స్టేట్ లెవెల్, నెక్స్ట్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్. సో చూస్తున్నాం కదా, ఇది అక్షత్ వాళ్ళ టీము. ఇది వచ్చి నార్త్ కర్లీనా చార్లెట్ నుంచి వచ్చిన అవలాంచ్ టీం. సో ఇప్పుడు వాళ్ళ రౌండ్ ఇది. మనం అక్కడ చూస్తే కిడ్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నారు మొత్తం పొజిషన్స్ అంతా ఆపరేట్ చేయడానికి. సో సెకండ్ డే ఆఫ్ పార్టిసిపేషన్, రేపు ఇంకొక రౌండ్ ఉంది. సో యా, దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ ఫర్ నౌ. ఒక్క మ్యాచ్ మాత్రం మొత్తం కవర్ చేస్తా, ఎండ్ టు ఎండ్ చూడండి. సో నేను క్వైట్గా జస్ట్ కవర్ చేస్తా, ఏం మాట్లాడకుండా. Avalanche Robotics, a family community team from Charlotte, North Carolina. Currently ranked in our top 8 right now, 44-15. Epic Robots from Cerritos, California. And completing this alliance, make some noise for Team 91-99. Coming in all the way from Sao Paulo, Brazil, that's Sissy Sinai Sharks. In the purple, 32-84. Hamilton Laser from Hamilton, Missouri. And the Pirates are back, 88. వీళ్ళు మిజౌరీ నుంచి వచ్చిన టీం. Louisiana, that's the Tech Pirates. And completing this alliance, coming to us from Japan, 69-09. A family community team from Chiba, that's Sakura Tempesta. ఇంకొక టీం జపాన్ నుంచి వచ్చారు. సో అలా మల్టిపుల్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇది మనం వచ్చిన టీం కాబట్టి సో నేను ఈ టీంది కవర్ చేస్తాను గేమ్. వీళ్ళ టీం వచ్చి 2724. సో మ్యాచ్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ నౌ. సో చూద్దాం. సో స్టార్ట్ అయింది. 2 high coral on level 4 for red. Looks like we've got 1 for blue. 44-15 scores a piece of algae up top. Let's see what else we can get going here. 31-16 advantage to our red alliance. But it is time for on top of our tally up right here. It is 69-09. Grabs a piece of coral and brings it over to level 3. There it goes. 4 points for our blue alliance. Avalanche now, they've got a piece of algae. They're bringing it on over to the processor to try and bump it into place. It's not quite finding its mark. They're going to try that one again. There it goes. As each alliance processes 2 pieces of algae, they'll be able to lower the threshold needed to finish their ranking point. 8808, our Tech Pirates dropping a piece of coral onto level 4 of the blue reef. As 3284 grabs a piece of algae to bring it. Doing their part to lower that scoring threshold. It looks like that piece of algae may be stuck in their frame. They'll have to do what they can to dislodge it. There they go. Avalanche, Epic Robot, and their alliance partners 91-99 doing whatever they can to score coral as quickly as possible. 44-15 making great use of their floor intake to be able to pick up all that extra coral that's been rolling around by their driver station wall. And now finding a piece of algae they're looking for. They've got it. They're going to bring it up top to the barge. In it goes for 4. Tech Pirates now for blue. Coral in hand. Dropping off to level 3. 4 points for our blue alliance. Tempesta right next to them for level 3 as well. Red with quite a bit of a lead here. 157 to 122 in the last 30 seconds of this match. Red has finished 3 levels for the ranking point. Blue's got a little bit left to go if they want to lock it in, but they've got it done now. And with that, teams are coming home to climb. Tempesta in position and getting off the ground. 91-99 trying to get up as well. We've got 1 blue robot up. 2, 1 red robot up. Can we get a second one with 4 seconds left? Looks like we might have 3 red robots off the ground as time expires in the match. సో బేసిక్గా రెడ్ వచ్చి అక్షిత్ వాళ్ళ టీం, షార్లెట్ నుంచి వచ్చిన అవలాంచ్ టీం. Ranking points for our red alliance, 44-15 Epic Robots. Still holding on to that number 1 position here on Daily. We're going to move on to qualification match number 70 now. సో అంతా అయిపోయి క్లీనప్ చేసి మళ్ళీ నెక్స్ట్
మ్యాచ్కి సెటప్ చేసుకుంటున్నారు. అయిపోయిన తర్వాత ఇలా ఎవరి కార్డ్స్ వాళ్ళు తీసుకొని వచ్చి రోబోట్స్ని వాటి మీద పెట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ వచ్చి వాళ్ళ టెక్నాలజీ మొత్తం ప్యాక్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆపరేట్ చేయడానికి తెచ్చిన ల్యాప్టాప్స్ కానీ, సో దానికి రిక్వైర్డ్ ఆపరేటర్స్ కానీ, అంటే ఒక రోబోట్ని ఆపరేట్ చేయాలి అంటే ఇంతమంది ఉండాలి బేసిక్గా. అంటే లైక్ ఇట్స్ ఎ టీమ్ ఆఫ్ లైక్ 12 people ఆర్ సంథింగ్ లైక్ దట్. అరౌండ్ 12 people అలా ఉన్నారు ఒక్కొక్క టీంలో, 10 to 12 people దాకా. అందులో వచ్చి లైక్ డిజైనింగ్ టీం నుంచి దాన్ని ఆపరేట్ చేసే టీం వరకు మిడిల్ మ్యాన్ చాలామంది ఉన్నారు. సో అందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఎవరు రోబోట్ని వాళ్ళు ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ రౌండ్ ఎప్పుడు ఉంటే అప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ ఇలా ఒక శాంపుల్ రోబోట్ పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చి మనకు ఒక స్పోర్ట్స్ కార్ లాగా పెట్టారు. సో నాకైతే ఇలాంటి ఒక ఈవెంట్కి రావడం చాలా, అంటే ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో ప్రపంచంలో ఎంతమంది ఏదో సాధించాలని తపన పడుతూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి. సో దిస్ ఈజ్ రియల్లీ అ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు నేను చూడటమే కాదు, మీ అందరికీ చూపించడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్స్ కొంచెం సేపు అయ్యాక మాట్లాడుకుందాము. యాక్చువల్లీ నేను ఆ టీం అందరినీ మీట్ అయ్యి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఎలా అవుతుందో ఇవాళ. అండ్ ఇక్కడ చూస్తే నాసా వాళ్ళవి ఇలా పెట్టున్నారు, స్పేస్లో యూజ్ చేసేవి ఇవి. సో ఇవేం వెహికల్స్ నాకు కరెక్ట్ తెలీదు, నేను స్పేస్లో యూజ్ చేసేవేమో అని అనుకుంటున్నాను. హ్యూస్టన్లో నాసా కూడా ఫేమస్ కదా. వచ్చి మనకి ఇక్కడ చూస్తుంటే వెనక ఉన్నది చూస్తుంటే ఇది వచ్చి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వెహికల్ కాన్సెప్ట్ అంట. సో స్పేస్లో యూజ్ చేసే కాన్సెప్ట్లో డిజైన్ చేశారు ఇది. సో మీకు కనుక దీని గురించి తెలుసుకోవాలి అని ఉంటే పాజ్ చేసి ఇక్కడ చదవండి ఒకసారి. సో ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ రాసున్నారు. నేను ఇదంతా చదివి వినిపిస్తే మీకు చాలా టైం లెందీ అయిపోతుంది వీడియో. సో మీరు పాజ్ చేసి చదువుకోండి ఇది. సో ఇది కూడా మీరు ఒకసారి పాజ్ చేసి చదవండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. నేను యాక్చువల్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఒకసారి నాసాకి వెళ్ళి అది కూడా కవర్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. నాసా ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. అసలు నాకు కామెంట్స్లో ఒకవేళ 25 members కానీ నాసాది చేయమని అడిగారు అంటే నేను డెఫినెట్లీ ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. సో నేను నాసాకి వెళ్ళి మీకు అందరికీ నాసా డీటెయిల్డ్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చి కొన్ని స్టేషన్స్ ఇవి ఉన్నాయి, వాళ్ళ బూత్స్ ఏవో పెట్టున్నారు. అసలు ఇవేంటివో చూద్దాం వెళ్ళి. నేను జస్ట్ అన్నీ చూపించలేను, బట్ కొన్ని చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇవి వచ్చి వాళ్ళ రోబోట్స్ ఇలా డిస్ప్లే పెట్టారు. సో ఇవన్నీ వచ్చి వాళ్ళ రోబోట్స్ ఇలా డిస్ప్లే పెట్టారు వాళ్ళ టీమ్స్వి. యా It's like the guaranteed out.
I thought, yeah, oh yeah, it is. సో ఇక్కడ చూస్తే వాళ్ళది ఇలా సెటప్ చేసుకొని ఉన్నారు. ఒక్కొక్క బూత్లో వాళ్ళ హార్డ్వేర్ అన్నీ ఇవన్నీ ఇలా సెట్ చేసుకున్నారు. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు. సో ఇవన్నీ ఎలా తీసుకొచ్చారా అని చెప్పి ఆలోచిస్తున్నాను. అదే ఇప్పుడు వచ్చి నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చాను. సో సెకండ్ ఫ్లోర్లో వచ్చి కాలేజెస్ వాళ్ళు వాళ్ళ రోబోట్స్ అవేవో డిస్ప్లే పెట్టారంట, చూద్దాం వెళ్ళి. సో నాకు ఐడియా లేదు అసలు ఏముంటుందో. సో ఇక్కడ ఈ విఆర్వి ఇట్లా పెట్టారనమాట. సో చూస్తాను, ఇది వెళ్ళి చూడటానికి అవుతుందేమో. చూస్తే ఇన్నోవేషన్ బియాండ్ బౌండరీస్ అంట, అసలు వింటుంటేనే ఎంత బాగుందో అది. ఇక్కడ వచ్చి సబ్మెరీన్స్ గురించి చెప్తున్నారు. సో వీళ్ళు బిల్డ్ చేస్తారంట ఈ కంపెనీ సబ్మెరీన్స్. సో వాళ్ళది ఇక్కడ ఇలా పెట్టారు డిస్ప్లే, జస్ట్ ఫర్ లైక్ అడ్వర్టైజ్మెంట్ పర్పస్, వాళ్ళ కంపెనీ ప్రమోట్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఒక బూత్ ఉంది. సో ఇది వచ్చి ఐ థింక్ వీళ్ళు డెవలప్ చేసిన, ఈ కంపెనీ డెవలప్ చేసింది ఇట్లాగా డిస్ప్లే పెట్టారు. సో ఇక్కడ అన్నీ మెషినరీ ఉన్నాయి, ఇవన్నీ ఏంటివో నాకైతే తెలీదు, వాళ్ళని అడుగుదామన్నా కానీ. ఇక్కడ వచ్చి సర్జికల్ ట్రీట్మెంట్స్ కోసం యూజ్ చేసే మెషినరీ అంతా ఇలా డిస్ప్లే పెట్టారు. సో బేసిక్గా రోబోటిక్ సర్జరీస్ అండ్ staff here, so I can try to get them like a proper written down directions to text it to the doctor. Sure, I do have the specific like. So the future of health sciences, medical sciences. That question. She just told me. So ఇక్కడ చూస్తే people power technology driven. How will it change the future of surgical treatments? ఇక్కడ చూస్తే ఇవి వచ్చి పేస్ మేకర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవి వచ్చి ఇంతకుముందు ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు. సో వాటిని ఇప్పుడు ఇలా చేశారు వీళ్ళు. సో దీంట్లో ఉన్న బ్యాటరీ వచ్చి ఏదో చెప్తున్నారు 15 to 20 years సస్టైన్ అవుతుంది ఈ బ్యాటరీ ఇందులో ఉన్నది అని. సో హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పేస్ మేకర్స్ యూజ్ చేస్తారు కదా, సో వాటికి యూజ్ చేసేవి ఇవి. I'm Matt. I work for the root cause department on the Hugo robot. Most of my role is to evaluate different failures that happen in testing and R&D for new software. A robot like this is tested very vigorously, so when a test fails, my job is to study said failure and refer it to the right lead or to the right technical lead or to the right process. This is the robot I work with. This is used for a lot of surgeries that are generally beneath in your abdomen. It's from what I know, it's used. It varies by country, but this is used for what's it called? Urology, general surgery, some a little bit of gastroenterology, and some different OB/GYN surgeries. My role is in undergrad I did electrical and computer engineering. So my role is my title is senior software engineer. So with my role in software engineering, I study like the log reports of these systems. That it produces a lot of logs. I interpret the logs to say like this maintenance is needed, like this needs to be serviced in this way, and to like pretty much come from like the system reporting up something to moving that from the system report to what needs to be done maintenance wise. Basically ఈ ఎక్విప్మెంట్ వచ్చి ఇప్పుడే మాట్లాడాను. సో ఇది వచ్చి మనకి హార్ట్ బిలో అండ్ గైనకాలజిస్ట్ యూజ్ చేయడానికి, అబ్డామినల్ సర్జరీస్కి, రోబోటిక్ సర్జరీస్కి, సో దానికోసం యూటిలైజ్ చేసేది ఇది. సో ఇది వచ్చి ఇవన్నీ తయారు చేసే కంపెనీ. సో ఇతను వచ్చి వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ అతను డెమో ఇస్తున్నాడు వీటి గురించి. సో చేసే కంపెనీస్లో ఇదొకటి మెట్రానిక్, అండ్ అక్కడ జాన్సన్ అండ్ జాన్సన్ ఇంకో కంపెనీ ఉంది. సో యా, అంటే మెడికల్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఇదొక అంటే సింపుల్ ఎగ్జాంపుల్లా ఉంది, అంటే హౌ ద ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈజ్ గోయింగ్ టు బి అని.
సో సర్జన్స్కి వాళ్ళందరికీ సర్జరీస్ చేసేది. అండ్ ద ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ రోబోటిక్స్ కదా. సో దట్స్ గుడ్ టు నో, వెరీ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అది. ఇక్కడ ఇది ఒకటి ఉంది. ఐ థింక్ ఇది వచ్చి నేను అనుకోవడం వెహికల్స్ రిలేటెడ్ అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ ష్యూర్. ఇది వచ్చి ఇన్ఫ్యూజన్ థెరపీ గురించి ఇక్కడ డీటెయిల్స్ రాశారు. చూస్తే వీల్ చైర్స్ వాళ్ళకి. వచ్చి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంట, వేర్ టెక్నాలజీ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్. సో ఇన్ఫ్యూజన్ సిస్టమ్స్, థెరప్యూటిక్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అలా డయాలసిస్ రిలేటెడ్, ఆర్గాన్ ప్రిజర్వేషన్, అలాగా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూస్తే కూడా మనకు ఒక రోబోటిక్ ఆర్మ్ ఉంది. బయోఫాబ్రికేషన్, బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సెల్స్, టిష్యూస్ అండ్ ఆర్గాన్స్, ట్రైనింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ బయోఫాబ్రికేషన్. Hi, so I'm Allie. I work at the Advanced Regenerative Manufacturing Institute, and we are working on biomanufacturing different cell, tissue, and organ products. So one of the ways we can do that is by using a piece of technology called a 3D bioprinter. Similar to a 3D printer, but instead of using plastic, we can actually use this biocompatible material and fill it with different cell types. So then we can print skin grafts, cartilage, heart valves, anything that somebody might need to get them off the transplant list or cure an injury. ఇప్పుడు ఇంజనీరింగ్కి నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ తెలుస్తుంది. సో మెడికల్ సైడ్ కూడా అట్లాగే ఉంది టెక్నాలజీ. ఓన్లీ డాక్టర్ అవ్వాలనే కాదు, అంటే ఇండియాలో కిడ్స్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఓన్లీ మనం డాక్టర్ అవ్వాలి, మెడిసిన్ సైడ్ వెళ్ళాలని ఏం లేదు. మెడికల్ ఫీల్డ్లో సపోర్ట్ చేసేవి కూడా లైక్ ఇంజనీరింగ్ కానీ, లైక్ రోబోటిక్స్ కానీ, సో ఇలాంటివి చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఇలాంటి ఫేర్స్కి రావడం అనేది. ఇక్కడ చూస్తే బోయింగ్ ఇన్ స్పేస్ ఉంది. అందరూ కంప్యూటర్ సైన్స్ లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ ఇవే కాకుండా ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ చాలా వస్తున్నాయి. ఎక్స్ప్లోర్ చేయండి, మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉందో. డోంట్ జస్ట్ బ్లైండ్లీ గో విత్ వాట్ ఎవ్రీ వన్ ఈజ్ స్టడీయింగ్. అందరూ ఏది చదువుతున్నారో అదే మనం కూడా చదవడం కాదు. సో ఎక్స్ప్లోర్ చేయండి, ఇంకా చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి. ప్రతి దానికి లైక్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ వీఆర్ యూజింగ్ టెక్నాలజీ. ఇక్కడ చూస్తే అనిపిస్తుంది నెక్స్ట్ 20 yearsలో ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ రోబోటిక్స్ అని. సో రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డాక్టర్స్కైనా కానీ డాక్టర్స్కి ఉండే వాల్యూ ఎప్పుడు అలాగే ఉంటుంది, బట్ అందులో కూడా ఇంకా ఏం చేయొచ్చు అనేది చాలా ఉన్నాయి అసలు. సో మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి చాలా ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేయండి చక్కగా అన్ని ఆప్షన్స్. సో మెడిసిన్ సీట్ రాలేదని అట్లాగా అప్సెట్ అవ్వద్దు. నాట్ మెడికల్ సీట్, వాట్ ఎల్స్ అనేది కూడా ఆలోచించండి. నాసా వాళ్ళది ఒకటి ఉంది స్పేస్కి రిలేటెడ్ది. సో చూద్దాం ఏంటిదో ఇది. నాకైతే ఏం తెలియదు దీని గురించి, సో జస్ట్ చూస్తున్నాను. అసెంబ్లీ ఆపరేషన్స్, ఓకే, స్పేస్లో అసెంబ్లీ ఆపరేషన్స్ ఎలా అవుతాయి అనేది ఇది ఇక్కడ డిస్ప్లే పెట్టారు. అంటే చిన్న చిన్న పార్ట్స్గా స్పేస్లోకి పంపించిన తర్వాత అవి అక్కడ ఎలా పనిచేస్తాయి అనేది మనకు అక్కడ డెమో చూపిస్తున్నారు. అండ్ దానికి ఎగ్జాంపుల్ ఇట్లా ఒక డిస్ప్లే పెట్టారు. చూడండి, ఇట్లాగా చిన్న చిన్న పార్ట్స్గా స్పేస్లోకి వెళ్ళిన తర్వాత వాటిని ఒక పెద్ద స్ట్రక్చర్ లాగా బిల్డ్ చేయాలి, డెవలప్ చేయాలి అంటే సో దానికి కావాల్సిన టెక్నాలజీ ఇది. నాసా వాళ్ళ డిస్ప్లే. బేసిక్గా ఇక్కడ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇలాంటి ప్లాస్టిక్ మోడల్స్ తయారు చేస్తున్నారు. సో ఇవేంటి అంటే మేబీ ఒకటైతే విరిగిపోతుంది, అలాగే కొన్ని అలాగ పెడితే ఒక 6 or 9 అట్లా పెడితే చాలా వెయిట్ హోల్డ్ చేస్తుందంట. అండ్ స్పేస్లో ఏమైనా కన్స్ట్రక్ట్ చేయాలన్నా, లేదంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో బ్రిడ్జెస్ ఇలాంటి కన్స్ట్రక్షన్స్ కూడా ఇలాంటి వాటితో రావచ్చు అని చెప్తున్నారు. అండ్ ఆ రోబోట్స్ వచ్చి వాటిని అసెంబుల్ చేసేవి. సో ఇవి వచ్చి ఇలాంటి స్ట్రక్చర్స్ ఇట్లాగా స్క్వేర్స్ లాగా తీసుకెళ్ళి స్పేస్లోకి పంపించి అక్కడ హ్యూమన్స్ వెళ్ళకుండా ఇలా రోబోట్స్ని పంపించి వాటితోటి కన్స్ట్రక్షన్స్ చేసేలాగా చూస్తున్నారు. అంటే దే ఆర్ జస్ట్ లైక్ ఆ స్క్వేర్స్ అయితే తక్కువ వెయిట్ పడుతుంది అండ్ తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అండ్ వెళ్ళిన తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ని రోబోట్సే డెవలప్ చేస్తాయి. సో మనుషులు వెళ్ళిన అవసరం లేదు స్పేస్లోకి. సో దట్స్ అ కాన్సెప్ట్ ఆఫ్. ఇప్పుడు వచ్చి మనం అన్ని సెకండ్ ఫ్లోర్లో ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేసాం కదా, మెషిన్స్వి అండ్ ఎలక్ట్రానిక్స్, మెడికల్ సైడ్ రోబోట్స్,
సో ఇప్పుడు ఒకసారి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమున్నాయో. సో సెకండ్ ఫ్లోర్లో మోస్ట్లీ అన్నీ చూసాను. ఇప్పుడు అన్నీ నాకు వీడియోస్లో చూపించాలి అంటే అది పాసిబుల్ కాకపోవచ్చు, బట్ నేను ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపిస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి వీడియో, లేకపోతే స్కిప్ చేసేయండి. సో మేబీ కొంచెం లెందీ అవ్వచ్చు ఇది బికాస్ ఆఫ్ ద కంటెంట్. సో అంతా ఇలా హడావిడిగా ఉంది. ఇదంతా డౌన్ టౌన్ ఏరియా అండ్ అక్కడ చూస్తే అందరు టీమ్స్ అందరు అక్కడ ఉన్నారు. థర్డ్ ఫ్లోర్ వచ్చి ఇలా ఉంది. థర్డ్ ఫ్లోర్లో ఏదో ఎగ్జిబిట్ హాల్ ఉంది. లోపల ఏమున్నాయో చూద్దాం వెళ్ళి. ఇందాక ఇవన్నీ చూసి వచ్చాం కదా మనం సెకండ్ ఫ్లోర్లో. సో అవే ఇక్కడ నుంచి. ఇందాక అక్కడ క్రౌడ్ ఉన్నారని చూపిలేదు, అక్కడ జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళది ఉంది. సో అది కూడా వచ్చి మనకి రోబోటిక్ సర్జరీస్ చేయడానికి చేసే ఎక్విప్మెంట్ అంతా అక్కడ ఉంది. సో ఇక్కడ నేవీ వాళ్ళది ఉంది. సో నేవీలో వాడే ఇక్కడ చూస్తే అనార్మ్డ్ సర్ఫేస్ వెజల్ అంట, వాష్డ్ బై ద సీ. సో ఇక్కడ ఇలా డిస్ప్లే పెట్టున్నారు. బేసిక్గా కింద పెట్టినవి ఇక్కడ కూడా కొన్ని పెట్టారు. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడంతా కూడా వాళ్ళే ఉన్నారు పార్టిసిపేషన్కి వచ్చిన వాళ్ళు. సో నేను ఇంకంతా లోపలికి వెళ్ళట్లేదు, బేసిక్గా కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఏమున్నాయో. ఇక్కడ చూస్తే అందరు బయట లంచ్కి వచ్చి ఉన్నారు అండ్ ఇట్లా స్టాల్స్ పెట్టున్నారు కొన్ని. ఇదంతా డౌన్ టౌన్లో. సో ఈవెంట్ జరుగుతున్నది వచ్చి ఇది. ఇవాళ అయితే డే మొత్తం చాలా ఎక్స్ప్లోర్ చేశాను, చాలా బాగా. ఇంత క్రౌడ్ ఇదంతా చూస్తేనే అర్థం అవ్వాలి ఇది ఎంత వాల్యుబుల్ నెక్స్ట్ జనరేషన్స్కి, యూత్కి అండ్ ఫ్యూచర్ స్టూడెంట్స్కి ఇది ఎంత వాల్యుబుల్లో తెలుస్తుంది. సో చూడండి క్రౌడ్ చూడండి. నా కళ్ళ ముందే దగ్గర నేను ఇవాళ ఒక 10,000 మందిని చూసుంటాను మినిమమ్. సో ఇంకెన్ని వేల మంది ఉన్నారో మనకైతే తెలీదు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చారు ఈ ఈవెంట్ కోసం అంటే దిస్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. In order to get around the field is to move. And so that's the most important part. And so on each corner we have this really complicated set of gears here. And this is called a swerve drive. And there's 2 motors inside it that are very powerful. And one motor actually turns a wheel that's underneath it. So each side of the corner of this robot can spin and point a wheel in any direction at once. And then the other motor makes the wheel powered. And then the wheels have super traction and almost like spikes, so they really dig into the carpet. So it lets the robot change directions and it can move any way it wants to really fast. The second most important thing is grabbing stuff and scoring with it. And so that's what this arm does right here. And we have 2 game pieces in this game. We have a big heavy ball that it can grab out here, and then we have a pipe called a coral that we grab right with this. And so there's motors on either side that make these spin either in to grab things or out to throw them. This piece right here just helps line it up when it grabs something in so it's exactly centered. And we have a wrist right here. This piece can fold down and out in order to pick up pieces from the ground, and it can angle down or up depending on where we're putting the stuff. And then the wrist is actually on an elevator which lets it go up and down. I think it'll go a little bit. This lets this go up and down so we can go way up there and point it up or down as we need to do things. And then the last big component of the robot is back here, and this is our climber. At the end of the game we need to climb onto a truss that's hanging from a piece of chain, and so this tilts forward, grabs it, and then is pulled back to bring the truss and the chain back inside the robot and lift the robot off the ground. So those are the big main pieces of the robot. And then for control, Where does it get hooked? I mean like the 2 sides push in here, and then it gets stuck like this, and then it's also this piece right here is also a part of that. And then for control, we have a computer in there that these cameras, we have 2 cameras on the front here. The cameras go to the computer, and this helps watch markings on the field to know where the robot is. And then there's a computer you can't see and a whole bunch of wires underneath the back there that actually control the system. So that's the basic parts of the robot. thank you. So
what's the weight of this robot? How much? The weight limit is 115 pounds, and we usually keep it very close to that. And so whenever we get a little bit of weight, we free up somewhere, we put another cover on. But yes, and we added these just before this match. It keeps coral from or the pipes from getting stuck in here. It makes it, and it also allows us to kind of drive right at them, and then they'll slide in, and then it get pulled in. The lead programmer. We use a command-based system to make sure the robot is coordinated and does everything in sync. And we have PID controls for the motors. So basically, based on the motor's current position, like this first, and its actual position, it sets a voltage to the motor. We also have cameras here that integrates with the swerve drive odometer from the wheels, and that lets the robots know where it is at all times on the field, which lets us auto-align to score coral and algae. Yeah, that's it basically. And what programming language are you using for this? So we're using Java. The other supported languages are C++ and Python. We decided not to use those. So, I'm Akshit, and I do scouting, me and my partner Keshav. So what scouting basically is that we keep track and statistics of all the bots, which we later use to create teams, which are called alliances, to win the games. And yeah, that's basically it. Hi, I'm Jay Aditya Arunachalam, and I am a sophomore in high school. And for our team's coding, we use the WPI LIB library. So we use Java to program our robot to ensure that we win the matches and score the algae and coral into the reef and the barge. And we also have a climber that we use to code from the WPI LIB library. We also have these LEDs on the side of the robot to ensure that our driver knows where we are in terms of green means like we have an algae or a coral in, and the red means that we're ready to shoot the ball into the barge. And we have a snowflake animation for our coral, and we also have a blue color animation for our algae mode. I'm Keshav Saravanan, and I got interested in joining Avalanche Robotics. I got interested in this opportunity to learn about engineering, mechanical, electrical, and programming in fields and other fields like that. So what this is, we're a FRC team called Avalanche, and this is our robot over here that we built. And we go around states and stuff. We won states first, and then we're at Worlds. So what this has an opportunity of making it into your college resume, and it's good if you want to be on the technical side. But in career opportunity wise, it's important to join robotics teams like these to get into like STEM related jobs such as engineering related jobs or coding. And this is our first year, and we're already at Worlds, so we're just trying to spread the STEM and the culture with everyone. ఇందాక కాంపిటీషన్ అవుతుంది కదా, సో అది ఇక్కడ ప్రాక్టీస్కి పెట్టారు. సో ఇక్కడ చూస్తే పిల్లలందరూ లైన్లో వెయిట్ చేస్తున్నారు వచ్చి ప్రాక్టీస్ చేయడానికి. చాలా టీమ్స్ ఉన్నాయి, అండ్ ఒక్కొక్కరిని సార్ట్అవుట్ చేయడం కష్టం కాబట్టి ముగ్గురిని ఒక టీం కింద డివైడ్ చేశారు. ఒక టీంలో ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. ఆ ముగ్గురు కలిపి టీం వర్క్ లాగా చేస్తారు. సో అదేంటంటే అక్కడ బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ తీసి రోబోట్ అందులో వేసేది ఒక టాస్క్. అండ్ ఇక్కడ పైప్స్ ఇస్తారు. సో అక్కడ చూస్తే పైప్స్ ఉన్నాయి, వైట్ పైప్స్. సో ఆ పైప్స్ తీసుకొచ్చి అక్కడ కోరల్స్కి తగిలించాలి, అది ఒక టాస్క్. అండ్ తర్వాత అది అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ హుక్ ఉంది కదా, రోబోట్ వెళ్ళి అక్కడ ల్యాండ్ అవ్వాలి, దానికి తగులుకోవాలి. సో అది ఒక టాస్క్. సో అవన్నీ ఒక్కొక్కళ్ళు అది టీమ్ వైజ్ చేస్తారు. ముగ్గురికి కలిపి ఒక స్కోర్ ఉంటుంది, అండ్ ఇండివిజువల్గా ఎవరి పర్సనల్ స్కోర్ వాళ్ళది ఉంటుంది. వచ్చి ఇక్కడ వీళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అంటే ప్రీవియస్ రౌండ్లో ఏదైనా వాళ్ళు డిఫికల్టీస్ ఫేస్ చేసినా కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకొని దానికి కావాల్సిన ఆల్టరేషన్స్ చేసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ హియర్ సో ఫార్. సో కాంపిటీషన్లో జరుగుతున్నది కూడా అదే.
అండ్ ఫైనల్ రౌండ్స్ ఎలా ఉంటాయి అనేది నాకు తెలీదు, బట్ మేబీ స్కోర్స్ని బట్టి డిసైడ్ చేస్తారేమో, అది ప్రాక్టీస్ అరీనా. సో ఇక్కడ వచ్చి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటుంది. ఇంకా ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక రోబోట్ వచ్చి దానిపైన ఉన్న బాల్స్ తీసేస్తుంది అండ్ బాల్స్ తీసి అక్కడ పైన నెట్ ఉంది కదా అందులో వేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చి మిగతా రోబోట్స్ పైప్స్ తీసుకొచ్చి దానికి పెడుతున్నాయి. రోబోట్ వచ్చి రెండు చేయగలగాలి, అంటే బాల్ తీయగలగాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇలా పైప్స్ కూడా పెట్టగలగాలి అండ్ బాల్స్ తీసి అది అలా పైకి కూడా విసిరేయగలగాలి. అది ఇదంతా రోబోట్ వెయిట్ లిమిట్ వచ్చి 150 pounds ఉంది వెయిట్ లిమిట్. సో దాన్ని మించి చేయకూడదు, విత్ ఇన్ 150 poundsలోనే ఉండాలి రోబోట్ వెయిట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అయిపోయింది. ఇక్కడ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇంకా చాలా ఉంది, బట్ ఇంకా ఉన్నదే ఎడిట్ చేస్తాను, చాలా కవర్ చేశాను. సో హోప్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ గైజ్ లైక్ ఇట్ ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు కుదిరినంత వరకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ and follow for more upcoming videos. Bye.